ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. ఫస్ట్ తెస్సలోనికా చాప్టర్ 4 వర్స్ 16. నేనైతే హిందీ బైబిల్లో చదువుతాను, మీరు తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. ఇలా రాయబడింది. क्योंकि प्रभु अपने स्वर्गदूतों से उतरेगा और उस समय ललकार और प्रधान दूतों के शब्द सुनाई देंगे और परमेश्वर की तुरही फूकी जाएगी और जो मसीह यीशु में मर चुके हैं वे पहले जी उठेंगे. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन्यवाद प्रणाम करते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. पढ़े गए वचन पे आशीष करे, हमसे बात करे, हमारी कमी घटियों को पूरा करे. मैं भी यहाँ खड़ा हूँ, मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ नए पवित्र आत्मा से भर के बोलने के लिए प्रभु जी आप ही सहायता और मदद करें. प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, ఆమేన్. ఈరోజు మనం వాక్యంని ధ్యానం చేస్తున్నాము. ఫస్ట్ తెస్సలోనికా 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడింది. బాటంతోనూ ప్రధాన దూతలతోనూ దేవుని బూరతోనూ దేవుడు ఎప్పుడైతే తిరిగి వస్తాడో, ఎవరైతే ప్రభులో మృत्यु పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లేస్తారు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును కాక. ఈ లోకంలో మనం ప్రతి ఒక్కరు ఈ లోకంలో వచ్చినాం. తల్లి గర్భంలో మనం పుట్టినప్పుడు మనం ఏం తీసుకొని రాలేదు, మన ముట్టి చేతులతోనే మనము వచ్చినాం. ఈ లోకంని మనం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏం తీసుకొని పోము, ఇక్కడి నుంచి అన్నీ ఇక్కడనే వదిలేస్తాం. ఒకవేళ ఒక వ్యక్తి మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఆయన పోయినప్పుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. ఒకవేళ పెద్ద ఇల్లు కొనుక్కున్నా ఆ పెద్ద ఇల్లు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా భార్యని వదిలేసి వెళ్ళిపోతాడు. ఒకవేళ భర్త ఉన్నా భార్య పోతే భర్తని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఒకరోజు మన పిల్లల్ని కూడా, మనం ఇష్టపడే వాళ్ళని అందరినీ మనం ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతాం. మనం ఉట్టి చేతులతో వచ్చినాము, ఉట్టి చేతులతోనే మనము ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఒక మనిషి పుడితే ఎక్కడ పుడతాడు? భూమి మీద పుడతాడు, ఒక ఇంట్లో పుడతాడు. ఆ మనిషి జీవిస్తున్నాడు అంటే ఎక్కడ జీవిస్తాడు? ఈ లోకంలో జీవిస్తాడు. ఈ లోకంలో జీవించినప్పుడు ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుంటాడు, చదువుకుంటాడు, పిల్లల్ని కంటాడు. తర్వాత ఒక రోజు ఈ లోకంని వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నీతో నాతో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనము దేవునిలో ఉండి ఒకవేళ మనం చనిపోతే, ఆ దేవునిలో ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళు చనిపోయినారు అని అన్నారు. వాళ్ళు గాఢ నిద్ర వాళ్ళకి దేవుడు ఇస్తాడు. వాళ్ళు గాఢ నిద్రలో నిద్రపోతూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ప్రభుని నమ్ముకోకుండా ఒకవేళ మనం చనిపోతే మనము అప్పుడు కూడా ఇక్కడ ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతాం. కానీ అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అండ్ రెండు దారులు ఉన్నాయి. ఒకటేమో పరలోకం, మళ్ళీ ఇంకొకటేమో పాతాళం. ఒకవేళ ప్రభులో మనము మృత్యు ఒకవేళ చనిపోతే మనము గాఢ నిద్రలో పోతాము. ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే మనము నరకానికి వెళ్ళిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. అరే, మన ఇష్టమైన వాళ్ళు మనని వదిలేసి వెళ్ళిపోయినారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, మళ్ళీ మనం ఎప్పుడు వాళ్ళని కలవము అని చాలా బాధపడుతుంటాం, చాలా ఏడుస్తూ ఉంటాం, వాళ్ళని మనము మిస్ చేస్తూ ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ప్రభులో చనిపోయినారో వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ ఏదో ఒక రోజు ఎప్పుడైతే యేసయ్యకి 2 రాకడ ఉంటుందో అప్పుడు యేసయ్య మళ్ళీ లోకానికి తిరిగి వస్తాడు. వాక్యం మనకి చెప్తుంది బాటం అవుతుందంట. ఆ రోజు ప్రధాన దూతలతో తిరిగి వస్తాడంట, దేవుని బుర్రతో వస్తాడంట. అప్పుడు ఎవరైతే ప్రభులో చనిపోయినారో వాళ్ళు ఫస్ట్ లేస్తారంట. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మీరు బాధపడుతున్నారా? అయ్యో, మా డాడీ వదిలేసి వెళ్ళిపోయినారు. మీరు బాధపడుతున్నారా? నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినారు అని మీరు బాధపడుతున్నారా?
నా భార్య వదిలేసి వెళ్ళిపోయిందని మీరు బాధపడుతున్నారా? నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు అని, ఇక తిరిగి రారు అని. కానీ వాక్యం చెప్తుంది, ఒకవేళ వాళ్ళు ప్రభువులో ఉండి నిద్రపోతే ఏదొక్క రోజు వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారు. ఒకవేళ మీరు కూడా దేవుని నమ్ముకొని ఒకవేళ ప్రభులో నిద్రపోతే మీరు కూడా మళ్ళీ తిరిగి లేస్తారు. మళ్ళీ తిరిగి వాక్యం చెప్తుంది, మనం అప్పుడు ఒకళ్ళొకరిని మనము చూసుకుంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మళ్ళీ మనకి అవకాశం ఇస్తాడు ఒకళ్ళొకరిని చూసుకోవడానికి. అందుకే మనము రెడీగా ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ లోకంలో బతుకున్నప్పుడు మనం ఎలా బతుకుతున్నాం? కానీ ఇక్కడ మనము ఒకవేళ గాఢ నిద్రలో పోవాలంటే మనము ఏం చేయాలా? దేవుడు రాకడ ఎప్పుడైతే దేవుడు మళ్ళీ మన కోసం వస్తాడో మనం అప్పుడు ఎలా రెడీగా ఉండాలా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఈ లోకంలో యేసయ్య ఈ లోకంలో ఎందుకు వచ్చిండు అంటే నీ కోసం నా కోసమే వచ్చిండు. ఈ యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అంటే నీ కోసం నా కోసమైనా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చిండు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి వచ్చిండు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండంటే నీ కోసం నా కోసమైనా రక్తాన్ని కార్చడానికి వచ్చిండు. యేసయ్య ఈ లోకంలో నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు. 3వ దినం తిరిగి సమాధిని జయించి లేచిండు. అంటే ఎందుకు అంటే నీ కోసం నా కోసమే అని. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉంటాం, ఒకవేళ యేసయ్యని నమ్ముకుంటే ఆయన రక్తంతో కడగబడితే మన పాపాలు క్షమించబడతాయి. పాపాలు ఎట్లా క్షమించబడతాయి అంటే అది యేసయ్య రక్తం ద్వారానే క్షమించబడతాయి. ఒకవేళ నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్తే యేసయ్య మన పాపాలని క్షమిస్తాడు, కడుగుతాడు, శుద్ధిని చేస్తాడు. తర్వాత ఒక రోజు వస్తుంది, మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం, చనిపోం. కానీ మనము గాఢల నిద్రలో వెళ్ళిపోతాం. ఒకవేళ ప్రభులో మనం మృతి పొందితే గాఢ నిద్రలో పోతాము. అప్పుడు మనము యేసయ్య మళ్ళీ రెండో రాకట మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అప్పుడు ప్రధాన దూతలతో ఆయన మన కోసం తిరిగి వస్తాడు. దేవుని బుర్రతో తిరిగి మన కోసం వస్తాడు. ఒక పెద్ద శబ్దం అవుతుంది. అప్పుడు మృతి పొందిన వాళ్ళు, సమాధిలో ఉన్న వాళ్ళు అప్పుడు ఫస్ట్ లేచేది వాళ్ళే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఉంది, గాలిలో మనము యేసయ్యని మనం కలుసుకుంటాం. గాలిలో మనం ఎవరినైతే వదిలేసి వెళ్ళిపోయినాం వాళ్ళందరినీ ఒకరిని మనం చూసుకుంటాము ఆ రోజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని కూడా ఇచ్చేసిండు. యేసయ్య నీ కోసం నా కోసం ఆయన రెండోసారి కూడా రానే ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలా? ఒకవేళ గాఢ నిద్ర నుంచి లేవాలని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి రావాలా. ఒకవేళ గాఢ నిద్ర నుంచి లేవాలని నీకు ఒకవేళ ఆశపడుతుంటే దానికి కూడా ఒక మార్గము ఉంది. ఎందుకంటే మార్గము, సత్యము, జీవము అన్నీ నేనే అయి ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు బాధపడుతున్నావు ఏమో, నేను ఎవరినైతే ప్రేమించినాను వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు అని. ఈరోజు ఏడుస్తున్నావు ఏమో, నా భార్య, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయినారేమో, నాకంటే ముందు నా పిల్లలు వెళ్ళిపోయినారేమో అని బాధపడుతూ ఉన్నావు. ఒకవేళ ప్రభులో వాళ్ళు చనిపోతే వాళ్ళు చనిపోలేదు. ప్రభులో ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నాడు. ఒకరోజు యేసయ్య మళ్ళీ తిరిగి వస్తాడు ఆయన పిల్లల కోసం, ఆయన సంఘం కోసం, ఆయన పెళ్లి కూతురు కోసం. తిరిగి వచ్చినప్పుడు ప్రధాన దూతలతో వస్తాడు. మామూలుగా రాడు యేసయ్య, నీ కోసం నా కోసం పెద్ద ఆరాటంతో వస్తాడు. ఆయన దేవదూతలతో వస్తాడు, ప్రధాన దూతలతో వస్తాడు. ఒక పెద్ద శబ్దం అవుతుంది. అప్పుడు సమాధిలో ఎవరైతే యేసయ్యని నమ్ముకొని ఎవరిదైతే పాపాలు క్షమించబడితే, ఎవరైతే ఆయన రక్తంతో కడిగిబడి ఉంటాడో, ఎవరైతే యేసయ్యని నిజమైన దేవుడు అని నమ్మి ఉంటాడో వాళ్ళు అప్పుడు తిరిగి లేస్తాడు సమాధిని జయించి. అప్పుడు యేసయ్యని వాళ్ళు కలుసుకుంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు రెడీగా ఉన్నావా యేసయ్యని కలుసుకోవడానికి? ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాము అని. ఒక మనిషి పుట్టినప్పుడు ఎంతో సంతోషపడతాం మనం, అబ్బా ఒక పిల్లోడు పుట్టిండు, ఒక పాప పుట్టింది అని. కానీ వాళ్ళు చనిపోయినప్పుడు మనము చాలా ఏడుస్తుంటాం, చాలా బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోయినారు అని.
పుట్టినప్పుడు ఈ లోకంలో జీవిస్తాం, ఈ లోకంలోనే ఉంటాం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో జీవించినప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం. దాన్ని బట్టి డిసైడ్ అయితే మనం ఎక్కడ పోతాము. చనిపోయిన తర్వాత కూడా ఇంకొక లోకం కూడా ఉంది మనకు పోవడానికి. మనం అనుకుంటాం అన్నీ ఇక్కడే ఉన్నాయి అని. ఇక్కడ మనం ఒట్టి చేతులతోనే మనం పుట్టినాం, ఒట్టి చేతులతోనే మనం వెళ్ళిపోతాం. ఏదైతే మనది మనం అనుకుంటాం అది ఏది కూడా మనం తీసుకొని పోము. మన కార్ తీసుకుపోం, మన బైక్ తీసుకుపోం, మన ఇల్లు తీసుకుపోం, నా ఇష్టమైన వాళ్ళని కూడా తీసుకోపోం. మనం నా పిల్లల్ని నేను వదిలేస్తాను, భార్యని భర్తని అన్నింటినీ వదిలేసి మనం ఉట్టి చేతులతోనే తిరిగి వెళ్ళిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది ఆయన రక్తంతో కడగబడి ఉంటే చాలా మంచిది. ఒకవేళ చనిపోతే నువ్వు గాఢ నిద్రలో పోతావు. నిరీక్షణ ఉంటుంది, ఆయన నీకోసం మళ్ళీ తిరిగి వస్తున్నాడు అని. యేసయ్య మళ్ళీ తిరిగి వస్తాడు నీకోసం, నా కోసం. అప్పుడు మామూలుగా రాడు, ఆయన ప్రధాన దూతలతో తిరిగి వస్తాడు మనందరినీ తీసుకోపోవడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి. ఎప్పుడు పిలుపో మనకే తెలియదు. ఈరోజు ఉంటామా లేదా అని కూడా తెలియదు, రేపు చూస్తామా లేదా కూడా తెలియదు. రెడీగా ఉన్నామా? ఒకవేళ చనిపోతే మనం ఎక్కడ వెళ్తాం? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, మళ్ళీ ఒకటి పాతాళం. ఈ పాతాళంలో పోతే మనం ఎలా ఉంటుంది అంటే పురుగు చావదు, అగ్ని ఆరదు, మండుతూనే ఉండాలా, కేకలు మండుతూనే ఉండాలా, అయ్యో నొప్పి బాధ అని ఏడుస్తూనే ఉండాలా. ఒకవేళ దేవుని నమ్మకుండా మనం చనిపోతే మనం అక్కడికే వెళ్ళిపోతాం, బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, అయ్యో ఒక ఛాన్సీ అని అడుగుతాం, కానీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేము. అన్నీ ఈ లోకంలో ఉన్నప్పుడే సరిచేసుకోవాలా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు అవకాశం ఇస్తున్నాడు. నేను కూడా ఒకరోజు ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతాం, కానీ ఎక్కడ వెళ్తాం? నరకానికి వెళ్తామా లేకపోతే దేవుని దగ్గరికి వెళ్తామా? ఒకవేళ దేవుని నమ్ముకుంటే చనిపోతే మనం గాఢ నిద్రలో పోతాం. ఒకరోజు ప్రధాన దూతలతో నీ కోసం నా కోసం యేసయ్య వస్తాడు నీకు నాకు తీసుకుపోవడానికి. అప్పుడు ఎప్పుడైతే శబ్దం అవుతుందో అప్పుడు నువ్వు నేను ఎవరైతే చనిపోతారో ప్రభులో ఉండి విశ్వాసిగా ఉండి ఒక బిలీవర్గా చనిపోతారో అప్పుడు వాళ్ళు ఫస్ట్ లేస్తారంట. తర్వాత ఈ భూమి మీద ఎవరెవరైతే బతుకుంటారో వాళ్ళు ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో వాళ్ళు లేపబడతారు, ర్యాప్చర్ అవుతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ ఫస్ట్ ఎవరు లేచేది అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు, గాఢ నిద్రలో ఉన్నోళ్ళు వాళ్ళు లేస్తారంట. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, మా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు, నా తండ్రి, మా అమ్మ, మా పిల్లలు. కానీ దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చిండు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎందుకు ప్రాణాన్ని ఇచ్చిండు, ఎందుకు రక్తాన్ని కార్చిండంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి. ఒకవేళ దేవుని నమ్ముకుంటే ఆయన రక్తంతో కడగబడితే మనం చనిపోం, మనం నిత్య జీవితానికి వారసుడైపోతాం. మనకు సమాధి చేయబడతాం, కానీ గాఢ నిద్రలో మనం ఉంటాం. తర్వాత ఒకరోజు ఆయన ప్రధాన దూతలతో వచ్చినప్పుడు మనం కూడా తిరిగి లేస్తాం. ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే ఆయన రక్తంతో కడగకపోతే మనం నరకంలో మన ఆత్మ యుగం వరకు కాలుతూ ఉంటుంది. ఒకవేళ ప్రభులో ఉండి మనం చనిపోతే మనం గాఢ నిద్రలు ఉంటాము, నిత్య జీవితానికి వారసుడైతాం. ఆయన తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మనం లేస్తాం. ఆయనని మన అందరినీ ఎవరినైతే మనం పొడగొట్టుకున్నాం వాళ్ళందరినీ మనము తిరిగి చూస్తాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య నీ కోసం నా కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి. యేసు ప్రభు రక్తము ప్రతి పాపంని కడిగి శుద్ధిని చేస్తుంది. యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి కూడా రెడీగా అవుతాడు. జస్ట్ ఒక్క ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు అని అంటే చాలు, యేసయ్య క్షమించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు క్షమాపణ పొందడానికి రెడీగా ఉన్నావా? దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.